ప్రాపర్టీని. నేను మీ మధు. ఈరోజు మన ల్యాండ్ గ్యారేజ్లో ఒక 7 ప్రాపర్టీస్ తీసుకురావడం జరిగింది. అలా మనము 7 ప్రాపర్టీస్ తీసుకొచ్చాం కదా. ఈ 7 ప్రాపర్టీస్ గురించి కంప్లీట్గా డీటెయిల్గా కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలా ఐడియా వస్తుంది. మనకి ఇప్పుడు తెచ్చిన ఏరియాలో ఏ ఏరియాలో ఏం రేట్ ఉందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తుంది. నెక్స్ట్ మేము వచ్చేసి ఏంటంటే హెచ్ఎండిఏ వెంచర్లలో ఒక్కొక్క వెంచర్ మొత్తం తీసుకొస్తాం. ఇప్పుడేమో ఓన్లీ ఓల్డ్ వెంచర్లో ఓన్లీ కొంతమందికి మాకు తక్కువ రేట్లో కావాలంటే తక్కువ రేట్లో తీసుకొచ్చాం కదా. నెక్స్ట్ వీడియో కంపల్సరీ మేము డిఫరెంట్ ఒక్కొక్క ఏరియా వైజ్గా తీసుకొస్తాం. ఆ ఏరియాలో ఒక 10 ప్లాట్లు ఉన్నాయి. మీకు మేడ్చల్ మొత్తంలో మీకు ఒక 10 వీడియోలలో మొత్తం ఈ మేడ్చల్ మండల్ సంబంధించిన ఏ ఏరియాలో ఏం రేట్ ఉందో ఎవ్రీథింగ్ మీకు తెలిసిపోతుంది. మా ప్రతి వీడియో స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు చూడండి, చూసి మాకు కామెంట్ చేయండి. ఈ 7 ప్రాపర్టీస్ ఒకేసారి మనం వీడియోలో అప్లోడ్ అయ్యడం జరుగుతుంది. ఈ 7 ప్రాపర్టీస్ గురించి నేను ఇలా చెప్తాను టోటల్గా. ఎందుకంటే రేపు సాటర్డే సండే ఉంది, అందరు విజిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి దానికన్నా ముందు ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ప్రాపర్టీ గురించి ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, కాల్ చేయండి. మేము ప్రతిదానికి రెస్పాండ్ అవుతాము. మీ ప్రతి ప్రాపర్టీ మీకు దగ్గరుండి పర్సన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరుండి ప్రతి ప్రాపర్టీ చూపిస్తారు. ఓకే, మనం ప్రాపర్టీస్ గురించి చూద్దాం. అయితే ఈరోజు చాలామంది తక్కువ రేట్లో కావాలి, ప్రాపర్టీస్ లోలో కావాలి, 20 లక్షలు కావాలి, 30 లక్షలు కావాలి అని అడుగుతున్నారు. దాని గురించి అని చెప్పేసి మనం ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్ కాకుండా, గ్రామ పంచాయతీ లేఅవుట్ కాకుండా గ్రామ పంచాయతీలో అంటే ఓల్డ్ మేడ్చల్లో మనం కొన్ని ప్రాపర్టీస్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఓల్డ్ మేడ్చల్ అంటే అక్కడ ఎట్లయినా ఓల్డ్ విలేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు అంత పర్ఫెక్ట్గా గల్లీలు ఎక్కువ ఉంటాయి. అందులో వెతికి తీసుకురావడం జరిగింది. అయితే ఒకసారి చూడండి, ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. మనకు మేడ్చల్ కింద బస్సులో ఒక ప్రాపర్టీ వచ్చిందండి. ఆ ప్రాపర్టీ వచ్చేసి 100 గజాల ప్రాపర్టీ. అది ఈ 100 గజాల ప్రాపర్టీ ఓల్డ్ మన రేకుల షెడ్ వేసి ఉంది. అందులో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది. అందులో ఈ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ రెంట్కి ఇచ్చారు వాళ్ళు. అది వచ్చేసి మనకు 7,500 రెంట్ వస్తుంది. దీని డైమెన్షన్ చూస్తే 60 ఫీట్లు పొడుగు ఉంటుంది, 15 ఫీట్ రోడ్ ఫేస్ ఉంటుంది. దీనికి 2 సైడ్ రోడ్స్ ఉంటాయి. ఈస్ట్ ఫేస్ చిన్న గల్లీ ఉంటుంది, ఒక 4 ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేస్లో. వెస్ట్ ఫేస్లో ఏమో 25 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు ఇంకోటి వెస్ట్ ఫేస్లో మనకు కార్ పార్కింగ్ అయినా ప్లేస్ ఉందండి. దానికి కార్ వెళ్తే అక్కడ వరకు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ 100 ఫీట్ కంప్లీట్గా మన రేకుల షెడ్ వేసి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ చేశాడు. ఇది వచ్చేసి ఫైనల్ రేట్ వచ్చేసి 30 lakhs చెప్తున్నారు. మీరు మేము ఓనర్తో కూర్చొని పెడతాము, మాట్లాడుకోండి. ఎంత తగ్గుతాడో తెలియదు, మాకైతే ఫైనల్గా 30 lakhs అని చెప్పారు. అది ఒక చూడండి. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకు సేమ్ మేడ్చల్ విలేజ్ అండి, బాయ్స్ హై స్కూల్ దగ్గర ఉంటుంది. ఇది ఓల్డ్ హౌస్, 10 years బ్యాక్ ఓల్డ్ హౌస్. ఇది మనకు 100 ఫీట్ నుండి సెకండ్ బిట్. మనకి ఇప్పుడు బాయ్స్ స్కూల్ ముంగట 100 ఫీట్ రోడ్ ఉంది కదండి మేడ్చల్. 100 ఫీట్ నుండి మనకు సెకండ్ బిట్ వస్తుంది. దీనికి 2 రోడ్స్ ఉన్నాయండి, ఈస్ట్ రోడ్, సౌత్ రోడ్. ఇది 10 years ఓల్డ్ బిల్డింగు. దీనికి వచ్చేసి 10,000 రెంట్ వస్తుంది. ఇది గుత్త వాళ్ళు ఏంటంటే 50 lakhs ఇస్తామని చెప్పి అంటున్నారు. 121 స్క్వేర్ యార్డ్ అండి. ఇది 121 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. దీని డైమెన్షన్స్ వచ్చేసి 33x33 ఉంటుంది. ఈ రోడ్ ఫేస్ 33 ఉంటుంది, లోపలికి 33 ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా 121 స్క్వేర్ యార్డ్స్ 50 లక్షలకు వస్తుంది. దీని రెంట్ వచ్చేసి 10,000 రూపాయలు. ఓకే, మనకు 4th ప్లాట్ వచ్చేసి ఓల్డ్ గ్రామ పంచాయతీ అంటే ప్రజెంట్ ఇప్పుడు బస్తీ దవాఖానా పెట్టారు. అందులో ఇదే గాంధీ స్టాచ్యూ రోడ్ వస్తుంది. అది గాంధీ స్టాచ్యూ రోడ్డు ఓల్డ్ గ్రామ పంచాయతీ ఇప్పుడు బస్తీ దవాఖానా చేసి దాని పక్కనే ఉంటుంది. ఇది వచ్చేసి 352 గజాల ప్లాట్ అండి. ఇది మనకు ఈ 30 ఫీట్ల రోడ్ నుండి కొంచెం సెకండ్ ప్లాట్ వస్తుంది, అక్కడికి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఓల్డ్ పెన్కల్ ఇల్లు అంటారు కదా, ఓల్డ్ పెన్కల్ ఇల్లు ఉంది అప్పుడు పాతది. కానీ అందులో ప్రజెంట్ ఇప్పుడు 18,000 రెంట్ వస్తుందండి. అందులో 18,000, అందులో హాఫ్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇంకా హాఫ్ అంతా ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ. అందులో మనకు 18,000 రూపాయలు రెంట్ వస్తుంది. దీని కాస్ట్ మనకి ఇల్లు కాస్ట్ వేయలేరు, కానీ ఈ 352 గజాలకి మాత్రము వాళ్ళు 22,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. 22,000 రూపాయలు అది ఫిక్స్ అన్నారు. దీనికి వచ్చేసి టోటల్గా 77,44,000 రూపాయలు అవుతుందండి. 77,44,000 రూపాయలు, 77,44,000 రూపాయలు అవుతుంది. ఇది టోటల్ కాస్ట్ వచ్చేసి 77 లక్షలు పెడితే మనకు 18,000 రూపాయలు ప్రజెంట్ వస్తుంది. ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం చాలా పెద్ద హౌస్ అవుతుంది. ఎందుకంటే పెద్ద ప్లాట్ కదా ఇది, 352 గజాలు. ఇది మంచి స్క్వేర్ ఉంటుంది. దీని డైమెన్షన్ వచ్చేసి 72x45. 72x45. ఇది నార్త్ ఫేస్ వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి 5th వన్ అండి.
ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓపెన్ ప్లాట్. ఇదైనా కింది బస్తీకి వస్తుంది. కింది బస్తీ అంటే టీచర్స్ కాలనీ ఐడియా ఉండొచ్చు. కింది బస్తీ టీచర్స్ కాలనీలో వస్తుంది. ఈ టీచర్స్ కాలనీలో ఓపెన్ ప్లాట్ ఇది నా నార్త్ ఫేస్ వస్తుంది. ఇది రోడ్ సైడ్ వచ్చి 21, లోపలికి వచ్చేసి 42 వస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ 100 గజాలు ఉంది. ఇది 21 పాయింట్ ఎన్నో ఉంటుంది. మొత్తం 100 గజాల ప్లాట్ ఇది. ఈ 25 ఫీట్ రోడ్ ఉంటుంది దీని ముంగట. నార్త్ సైడ్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది. కార్ వెళ్తుంది. అదిగిన కింది బస్సులో మేచల్ కింది బస్సు వస్తుంది. టీచర్స్ కాలనీ అంటారు. ఫిఫ్త్ వన్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ అండి. సిక్స్త్ వన్ వచ్చేసి మామూలుగా మనకు ఇది మేచల్ ఓల్డ్ మేచల్ కాదు, పాత మేచల్ కాకుండా ఇప్పుడు మనకు ఆర్టీసీ కాలనీలో వస్తుందండి. నేషనల్ హైవే నుండి 400 మీటర్స్ దూరంలో. మీకు ఆర్టీసీ కాలనీ ఐడియా ఉండొచ్చు. మనకు పెట్రోల్ బంక్ ఆపోజిట్ గల్లీ ఆర్టీసీ కాలనీ, ముకుంద్ థియేటర్ పక్కన ఆర్టీసీ కాలనీలో చెరువు కట్ట కింద వస్తుంది. ఇది వచ్చేసి హైవే, నేషనల్ హైవే నుండి మనకు 400 మీటర్స్లో ఉంటుంది. ఇది 200 గజాల ప్లాట్ అండి ఇది. అయితే ఈ ఆర్టీసీ కాలనీలో నార్మల్గా 40,000 నడుస్తుంది ఫర్ స్క్వేర్ యార్డ్. 40,000 రూపాయలు నడుస్తుంది. కాకుంటే మనకి ఇక్కడ ఓన్లీ 27,000 రేట్కి వచ్చిందండి. 27,000 రూపాయలకు వచ్చింది. 27,000 రూపాయలకి వచ్చింది. ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనొచ్చు. కాకుంటే ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది ఇక్కడ. ఏంటంటే ఇది నార్త్ ఫేస్ ఉంది, సౌత్ ఫేస్ వచ్చేసి బొందలగడ్డ వస్తుంది. అక్కడ హాస్టల్కి చాలా బాగుంటుంది. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఓల్డ్ రేకులతో ఉన్న హౌస్ ఉంది. అందులో వచ్చేసి 15,000 రూపాయలు ప్రజెంట్ రెంట్ 15,000 రూపాయలు వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 54 లక్షలు చెప్తున్నారు ఇప్పుడు. 54 లక్షలు అంటే మనకు అదే 27,000 రూపాయల గజం లెక్క చూసుకుంటే 200 గజాలకి 54 వస్తుంది. దీని డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేస్ వచ్చేసి 36 ఉంటుంది. లోపలికి వచ్చేసి 50 ఉంటుంది. 50 ఫీట్ లోపలికి ఉంటుంది. ఇది 200 గజాల ప్లాటు, మేడ్చల్ ఆర్టీసీ కాలనీ. ఇది మంచి హాస్టల్ నడిపించుకునే మంచి ప్లేస్ అండి. హాస్టల్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. హాస్టల్కి అవన్నీ ఏం చూడరు. రెంట్కి ఇవ్వడానికైనా బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ రెంట్ ఉంటున్నారు. ఆ లైన్లో అన్ని హౌసెస్ అయినాయి. ఇదిగినా ఉంది హౌస్. అది కాకుంటే రేకుల హౌస్ ఉంది. దీనికి 15,000 రూపాయలు రెంట్ వస్తుంది. ఇది ఫైనల్ రేటు 54 లక్షల రూపాయలకు వస్తుందండి. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ అండి. ఇది లాస్ట్ వన్. ఈ సెవెంత్ వన్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. నవోదయ అంటే ఓల్డ్ మన ఇంతకుముందు పైపుల కంపెనీ ఉండేగా ముకుంద్ థియేటర్ పక్క నుండి మనకు రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్ ఉంది కదా, ముకుంద్ థియేటర్ వెనకాల వస్తుంది. ఇది పైపుల కంపెనీ ప్లేస్లో ఇది నవోదయ వెంచర్ అంటారు. ఇది హెచ్ఎండిఏ. ఇందులో వచ్చేసి ఇది 100 గజాల ప్లాట్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ 100 గజాల ప్లాటు ఓవర్ ఫిక్స్డ్ రేట్ చెప్పాడు. ఇది గిట 35 లక్షలు గుత్తా ఇస్తున్నారు. దీనికైతే ఆల్రెడీ పోటీ ఉన్నారు. మరి రేపో ఎల్లుండో అయిపోతుంది అన్నారు. ఇది 35 లక్షల్లో 100 గజాలు కావాలి. ఈస్ట్ ఫేస్ అండి ఇది ఇక్కడ మాత్రం ఇది ఈస్ట్ ఫేస్ ఉంది. ఈ ఈస్ట్ ఫేస్ ప్లాటు 100 గజాలు ఈస్ట్ ఫేస్ ప్లాటు 35 లక్షల రూపాయలు గుత్తా చెప్తున్నారు. అంటే 37,000 రూపాయల గజము. మనకు ఈ బస్ స్టాండ్కి మన హైవే నుండి అయితే ఎగ్జాక్ట్లీ అదిగిన 400-500 మీటర్స్లోనే ఉంటుంది. ఎక్కువ దూరం లేదు. నేషనల్ హైవే నుండి 400-500 మీటర్సే ఉంటుంది. కాబట్టి ఇదిగిన నాకు తెలిసి ఛాన్స్ ప్రాపర్టీ. నార్మల్గా ఇప్పుడు 400, 300 SFT, 200 SFT 40,000 చెప్తున్నారు. ఈ చిన్న ప్రాపర్టీ 100 గజాలే దొరకాలంటే కష్టం అండి. ఇదైతే 100 గజాలది మనకు హెచ్ఎండిఏలో దొరికింది. ఓన్లీ 37 లక్షల రూపాయలకు, అంటే 37,000 రూపాయల గజము. అంటే 100 గజాలకి ఎంత అవుతుంది. దీని డైమెన్షన్ వచ్చేసి రోడ్డుకు 20 ఉంది, లోపలికి 46 ఉంది. రోడ్కి 20 ఉంది, లోపలికి 46 ఉంది. దీనికి ఈస్ట్ ఫేస్లో దీని రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. ఇది 30 ఫీట్ రోడ్ బాగుంటుంది. మనకు రోడ్ పక్కనే వస్తుంది. ఈ ప్లాట్ కింద చాలా బాగుంది. పైప్ల కంపెనీ రోడ్ అంటారు. అయితే ఈరోజు నేను మొత్తం మీకు 7 ప్రాపర్టీస్ తీసుకొచ్చాను. ఒక్కసారి చూడండి. మళ్ళీ 7 ప్రాపర్టీస్ మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మేడ్చల్ ఓల్డ్ మేడ్చల్ పాత మేడ్చల్లో ఉంది. అది 100 గజాలు రేకుల ఇల్లు ఉంది. రేకుల ఇల్లు ఉంది. దానికి వచ్చేసి 7,500 రూపాయలు రెంట్ వస్తుంది. 100 గజాలు. కాస్ట్ వచ్చేసి 30 లక్షలు. సెకండ్ వన్ వచ్చేసి గాంధీ స్టాచ్యూ దగ్గర ఉంది. ఓల్డ్ మేడ్చలే గాంధీ స్టాచ్యూ దగ్గర ఉంది. 171 స్క్వేర్ యార్డ్. ఇది 171 స్క్వేర్ యార్డ్. దీనికి రెంట్ వచ్చేసి 25,000 రెంట్ వస్తుంది. బిల్డింగ్ ఇది ఓల్డ్ బిల్డింగు. 10 to 15 years బ్యాక్ ఓల్డ్ బిల్డింగ్ ఇది. దీనికి వచ్చేసి 25,000 రెంట్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 65 లక్షలు ఫైనల్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్. ఇది వచ్చేసి బాయ్స్ స్కూల్ దగ్గర 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇది 100 ఫీట్ రోడ్ నుండి సెకండ్ ప్లాట్. ఇది సెకండ్ ప్లాట్ 100 ఫీట్ రోడ్ పక్కన రైల్వే స్టేషన్, మన రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ 100 ఫీట్ రోడ్.
121 స్క్వేర్ యార్డ్ 10,000 రెంట్ వస్తుంది, 50 lakhs ఫైనల్ రేటు. 4th వన్ వచ్చేసి 352 స్క్వేర్ యార్డ్స్, ఇది ఓల్డ్ గ్రామ పంచాయతీ దగ్గర వస్తుంది. 22,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. 75,44,000 రూపాయలు ఇది ఫైనల్ ఇది వస్తుందండి. దీనికి ప్రజెంట్ వచ్చేసి 18,000 రూపాయలు రెంట్ వస్తుంది ఓల్డ్ హౌస్. 5th వన్ వచ్చేసి ఓపెన్ ప్లాట్, ఇది టీచర్స్ కాలనీలో వస్తుంది. ఇది 100 గజాలు 22 లక్షలు గుత్తా చెప్తున్నారు అది. 6th వన్ వచ్చేసి ఆర్టీసీ కాలనీ, హాస్టల్కి చాలా వండర్ఫుల్గా, హాస్టల్కి అయితే వండర్ఫుల్గా ఉంటుంది. రెంటల్ పర్పస్ అయితే చాలా బాగా, పర్పస్ కింద చాలా బాగుంటుంది. సౌత్ సైడ్ అయితే బొందలగడ్డ ఉంది, ఆ లైన్లో అన్ని ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్ల మధ్యలో ఇది ఉంది, ఇది ఒంటరిగా ఏం లేదు. అక్కడ 40,000 రూపాయల గజం అయితే నార్మల్గా అయితే మనకు ఓన్లీ 27,000 రూపాయలకు ఫైనల్ చేశారు. దీనికి వచ్చి 54 లక్షలు అవుతుంది. 54 లక్షలు పెట్టి ఇప్పుడు కొనుక్కుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 15,000 రూపాయలు రెంట్ వస్తుంది. ఫైనల్గా 7th వన్ వచ్చేసి మనకు నవోదయ వెంచరు పైపుల కంపెనీ దగ్గర 100 గజాలు 37 లక్షల రూపాయలకు వస్తుంది. అది ఫైనల్ అండి. థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, ఇప్పుడు మనం ఈ ప్లాట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ ప్లాట్స్ అన్నీ మనం ఊరు అవతల లేవండి, ఊరు మధ్యలో ఉన్నాయి. ప్రతి దానికి, ప్రతి ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, రైల్వే విషయంలో కావచ్చు, మార్కెట్ విషయంలో కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ప్రతిదీ అన్ని దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్న లొకేషన్స్. ఎందుకంటే ఇండ్ల మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ ఇవి. మనం ఇండ్ల అవతల, ఇవి రైల్వే కాలనీలో అవతల అక్కడ ఇక్కడ కట్టలేరు, ఇంకా కడతారేమో, అట్లా కాదు. ఇవి ఇండ్ల మధ్యలో ఉన్నాయి, ఇంటికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్కి, హైవేకి వెళ్ళి, నేషనల్ హైవేకి వెళ్ళి ఏ ప్లాట్ చూసినా కానీ మనకు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపలనే ఉంటుంది, కానీ అంతకన్నా దూరం అయితే ఉండదండి. ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ గుడ్. రేపు సాటర్డే, ఎల్లుండి సండే ఉంది కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మేము 4 ఉన్నాం, అందరం తీసుకెళ్ళి చూపించి మీకు నచ్చితే మాట్లాడదాం. ఏదైనా సరే మీకు ఓనర్ని డైరెక్ట్ కూర్చుని పెడతాం, ఓనర్తో డిస్కస్ చేయండి. మేము 10 చెప్తే మీరు 9 అడగండి, మీరు 8 అడగండి, తప్పు లేదు కదండి. అడగండి, డిస్కస్ చేయండి. మీరు రూపాయి ఎక్స్ట్రా పెట్టుకునేది ఏం లేదండి దానిపైన, ఓన్లీ కమిషన్ మీద పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అసలు మేము ఇన్ని ప్రాపర్టీస్ చేస్తున్నాం కదా, అవి డీల్ చేయమా తర్వాత కొన్ని సబ్స్క్రైబర్స్ పెంచుకొని మీరందరూ నాకు కాల్ చేసి మీకు అందరు చూపించి తిరుగుతున్నామండి. లోకల్లో ప్రతి గల్లీ ప్రతి ప్లాట్ తిరుగుతున్నాము, వెతుకుతున్నాము, మాట్లాడుతున్నాము, డీల్ చేస్తున్నాము, ఖర్చు పెడుతున్నాము. జస్ట్ మీరు ప్రతి ప్రాపర్టీ చూడండి, మొత్తం కంప్లీట్గా వీడియో చూడండి. ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కొన్ని నచ్చవు. కొంతమందికి వీధి పోటుంది ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి రోడ్డు ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఫేసింగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఎస్ఎఫ్టీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి కాలనీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి మనీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది అంటే డిఫరెంట్గా ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో కండి. నేనేమైనా మిస్టేక్ ఏమైనా చెప్పి ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి, నేను సరి చేసుకుంటాను. ఈ కెమెరా ముందు మాట్లాడడం అనేది కొత్తగా అండి, అందువల్ల కొన్ని మాట్లాడినప్పుడు కొద్దిగా వాయిస్ లో హై కావడం అనేది జరుగుతుంది. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఇంకా వండర్ఫుల్గా చేస్తాను. నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో చాలా పర్ఫెక్ట్గా చేద్దామని ఫిక్స్ అయి కూర్చున్నాను. డైలీ పెడతానండి ఇప్పుడు వీడియోస్, ఎవ్రీడే నేను వీడియో పెడతాను. చాలా ప్రాపర్టీస్ వచ్చాయి ఇప్పటివరకు మనము ఓన్లీ ఈ ప్లాట్లు అవి అనుకున్నాం కదా, ఇప్పుడు ల్యాండ్స్ కింద వచ్చాయండి మనకు 2 గుంటలు, 5 గుంటలు, 10 గుంటలు, హాఫ్ ఎకరా, హాఫ్ ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు అని డైలీ కాంటాక్ట్స్ వస్తున్నాయి మాకు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారానే మా ప్రాపర్టీ ఉంది, మా ప్రాపర్టీ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు. రియల్గా ప్రాపర్టీ ఉన్న వాళ్ళే ఎక్కువ, మా సేల్ చేయండి చాలామంది. డైలీ నేను చాలా పెండింగ్ ఉన్నాయి ఇప్పటివరకు, నేను ఇంకా వీడియోలు తీయని చాలా పెండింగ్ ఉన్నాయి. కమ్సకమ్ నాకు తెలిసి ఒక 50+ ప్రాపర్టీస్ పెండింగ్ ఉన్నాయి. టైం సరిపోవట్లేదు. మేము 4 మెంబర్స్ ఉన్నాం మా టీము. ఈ 4 మెంబర్స్ కష్టపడ్డా మాకు టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇమీడియట్లీ ప్రాపర్టీ ఉందనగానే పోయి వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టడం కాదు, దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేసి దాని యొక్క ఒపీనియన్, లీగల్ ఒపీనియన్ దాకా పోకుండా కొంచెం పబ్లిక్ ఒపీనియన్, ఒక డాక్యుమెంట్ చూసి దాని యొక్క పర్ఫార్మెన్స్, దాన్ని పర్ఫెక్ట్ తెలుసుకున్న తర్వాత కదా మనం చేయాల్సింది. ఎందుకంటే తీరా మేము వీడియో పెట్టిన తర్వాత కస్టమర్స్ వచ్చి దాన్ని చూసిన తర్వాత మీరు 4 క్వశ్చన్స్ అడిగితే మేము సమాధానం చెప్పని పొజిషన్లో ఉన్నామనుకో, అది వేస్ట్ అండి. ఎంతో దూరంకి వెళ్ళి వస్తుంటారు జనాలు. ఇప్పుడు చాలామంది చాలా దూరంకి వెళ్ళి ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు. కాబట్టి ఏంటంటే నేను కంపల్సరీ ఎంక్వైరీ చేసి నేను ఈ ప్రాపర్టీ పెట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆ టైం నిగిన మీకు నేను లేట్ చేయను, డైలీ వీడియో పెడతాను. కానీ కంపల్సరీ వీడియో మొత్తం చూడండి, చూసి కామెంట్ చేయండి, నచ్చినా నచ్చకున్నా రేట్లు అడగండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ప్రతిదానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.